తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి స్వాగతించారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం నిధులపై సమీక్ష నిర్వహించారాయన. గూడూరుతో పాటు సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలలో కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు, నిధుల విడుదల తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నేతలు గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచాలంటూ విజ్ఞప్తులు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అమృత్ పథకం కింద కేంద్రం నుంచి 8,500 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రానున్న వారం రోజులలో వివిధ రకాల పనులకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనులు జరుగుతాయని తెలిపారు. ఇందులో ముఖ్యంగా ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసే స్కీమ్ను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గూడూరుకి 73 కోట్ల రూపాయలతో, నాయుడుపేటకు 218 కోట్ల రూపాయలతో, సూళ్లూరుపేటకు 173 కోట్లతో, వెంకటగిరికి 123 కోట్లతో శాశ్వత తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతో, వాళ్ళ యొక్క కమిషనర్స్, వాళ్ళ యొక్క ఇంజనీర్లు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళతో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో వస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్. రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితులు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, ప్రజలకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో బేసిక్ ఫెసిలిటీస్, ఇవి బేసిక్ ఫెసిలిటీస్. ఇవి అయిన తర్వాత పార్కులు కావచ్చు, లేదు బిల్డింగ్స్ కావచ్చు, లేదా అదర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు గూడూరుకి ఇచ్చినటువంటి మంత్రి గారికి గూడూరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఇప్పుడు దాదాపు వాటర్ స్కీమ్ కూడా సార్ ఎంత ఇచ్చారో చెప్తారు. దానికి కూడా గూడూరు ప్రజలు మనకి పూర్తిగా 24 అవర్స్ వాటర్కి డబ్బులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ కట్ట మన టౌన్లో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించిన కట్టకి సంబంధించిన బ్యూటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు జేసీ గారితో కూడా చెప్పుకున్నారు. అది కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం. ఇవన్నీ మేము అడిగే వెంటనే మా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా స్పందించి ఈరోజు, ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు దాకా రాలేదంటే ఇప్పుడు దాకా డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి నేరుగా వచ్చి కూర్చొని రివ్యూ చేసేటే ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా చెప్పిన మాట చెప్తే మాత్రం ఎక్కడ కూడా తప్పే పరిస్థితి లేదు. చేసింది ఖచ్చితంగా నేను చేస్తానంటే చేస్తారు, లేదంటే లేదు. అబద్ధాలు అయితే మా నారాయణ సార్ గారికి చేత కాదు. కాబట్టి మా నారాయణ గారికి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.